5 పైసలు డబ్బులు రాకపోయినా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ఎదిగిపోతుంది, అట్లా జరిగిపోతుంది, ఇట్లా జరిగిపోతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి రాష్ట్ర విభజనకి కారణమే మీడియా. తెలంగాణలో కూర్చుని, హైదరాబాదులో కూర్చుని అడ్డకోలు కథనాలు రాసి ఆంధ్రప్రదేశ్లో దోపిడీదారులు దోచుకుపోయారు, తెలంగాణ సొమ్మునని చెప్పి తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టడంలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఇదే మీడియా ఇవాళ ఉన్నటువంటి మీడియానే. వీళ్ళెవ్వరు కొత్త వాళ్ళు కాదు. అంతా ఆ విభజన సందర్భంలో ఆంధ్రాని దొంగలుగా 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజల్ని నమ్మించారు, ఆంధ్ర ప్రజల్ని భయపడేలా చేశారు. ఇక్కడ ఉద్యమాలు జరుగుతుంటే డౌన్ ప్లే చేశారు, అక్కడ ఉద్యమాల్ని హైలైట్ చేస్తూ వచ్చారు. రాష్ట్రం విడిపోయాక రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేటటువంటి పేరుతో పార్టీలకి చంకనాకుతా అడ్డదిడ్డమైన వార్తలతో ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు. ప్రజలకు అవసరమైన వాటి మీద పోరాటాలు వదిలేసి ప్రజలకి అనవసరమైన అబద్ధాలు చెప్తా తమ పార్టీల యొక్క లాయల్టీలు చూపెట్టుకుంటూ, సాక్షి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈనాడు ఆంధ్రజ్యోతి అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తూ ప్రతి వార్తని తప్పుదోవ పట్టిస్తూ, ప్రతి వార్తలో తమ ప్రత్యర్థి పార్టీ వాళ్ళని శత్రువులుగా చూపెడుతూ, ప్రతి వార్తలో తాము ఎవరిని నెత్తిన పెట్టుకుంటారో ఆ నాయకుల్ని దేవుళ్ళుగా చూపెడుతూ, వీళ్ళు లేకపోతే రాష్ట్రం బాగుపడదన్నటువంటి ఒక దిక్కుమాలిన కథనాలు చేస్తూ 2014-19లో ప్రజలు మోసం చేశారు, 19-24లో మోసం చేశారు, ఇప్పటికీ మోసం చేస్తూనే ఉన్నారు. నిజంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు అవసరం అనుకుంటే ఇక్కడ ఏది మంచి అయితే అది నిజంగా మాట్లాడాలి, ఏది చెడు అయితే అది నిజంగా మాట్లాడాలి. ఇప్పుడు రాష్ట్రానికి మెడికల్ కళాశాలలు పోగొట్టుకుంటున్నాం, వదులుకుంటున్నామంటే తప్పు కాదా? అట్లాగే కోట్ల రూపాయలు, కేవలం 400 కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైన భవనాలు ఋషికొండ మీద కడితే దాని మీద విషం చిమ్మి ఎప్పటికీ అది వృధాగా పడేయడం అనేటటువంటిది నాశనం చేయడం కాదా? అమరావతి విధ్వంసం కంటే అది దుర్మార్గం కదా. ఇక్కడ ఏం కట్టలా, కట్టని దాన్ని ఆపాడు, అక్కడ కట్టిన దాన్ని పక్కన పెడుతున్నాం, అది విధ్వంసం కాదా? దాని గురించి మాట్లాడరా? అదే సందర్భంలో రాష్ట్రానికి సంబంధించి వచ్చినటువంటి పోర్టులు ఎంత ముఖ్యమైనటువంటిది, వాటి గురించి తప్పుడు ప్రచారాలు చేసి ఇవాళ రోజున ప్రైవేటైజ్ చేసేసేటటువంటి పరిస్థితి వస్తుంటే నోరు మెదపకపోగా అదేదో గొప్ప సంకల్పం అన్నటువంటి కోణంలో రాస్తున్నారు. అట్లాగే ఆరోగ్యశ్రీని పక్కన పెట్టి ఇన్సూరెన్స్ లాంటిది పెడితే ప్రజలకేదో మంచి జరుగుతుందని రాస్తున్నారు. ప్రజలు అల్లల్లాడిపోతుంటే పట్టించుకునేటటువంటి వాళ్ళు, సంక్షేమ పథకాలు ఆగిపోవడం తర్వాత చేతుల్లో డబ్బులు లేక విలవిల్లాడుతున్నటువంటి పేదలు, ఆ పేదల దగ్గర డబ్బులు లేక విలవిలలాడుతున్నటువంటి వ్యాపారుల బాధలు పట్టట్లేదు. ఇసుక ఓ పక్కన ఫ్రీ అని చెప్పి పదే చెప్తూ అడ్డదిడ్డంగా డబ్బులు వసూలు చేస్తుంటే వార్తలు రాయరు, రాసినప్పుడేమో లోకల్గా వాడికి తప్పు ఈడికి తప్పు అని రాస్తారు. మద్యం దుకాణాలు అన్నటువంటిది బెల్ట్ షాపులతో అడ్డదిడ్డంగా పెట్టరేగిపోతూ ఉంటాయి. చివరికి రాష్ట్రానికి పోని ఆదాయం వస్తుందంటే లేదు, పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి ట్యాక్స్ లేని మద్యాన్ని ఇక్కడ అమ్ముకుని బ్రతికేస్తున్నారు వాళ్ళు. దాంట్లో స్మగ్లర్ల కింద తయారవుతున్నటువంటి పరిస్థితులు ఉంటే అవి రాయవు. ఓవరాల్గా రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ తమ అబద్ధాలను నిజాలను నమ్మిస్తా సాగిపోతున్న ఆంధ్ర మీడియా దరిద్రం ఎప్పుడు వదులుతుందో అర్థం కావట్లేదు.